హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో 15th నవంబర్ 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి విస్తరిస్తున్న మధుమేహం పడగ నీడ. ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు జీవన శైలి అంటే లైఫ్ స్టైల్ అనేది మారింది కదా. అంటే కూరగాయలు ఆర్డర్ పెట్టుకుంటున్నాము, ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నాము, బయటకు వెళ్ళకుండానే అన్నీ చేతికి వచ్చేస్తున్నాయి. ఇంకా డెస్క్ జాబ్స్ అనేవి ఎక్కువయ్యాయి. అందరికీ సరైన వ్యాయామం అనేది ఉండట్లేదు. దానివల్ల జీవనశైలి వ్యాధులు అనేవి వస్తున్నాయి. అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనమాట. అందులో డయాబెటీస్ గురించి రాశారు. మన దేశంలో మధుమేహం బారిన పడుతున్న వాళ్ళు ఎంత ఎక్కువయ్యారంటే మన దేశాన్ని ప్రపంచ మధుమేహ రాజధాని అని కూడా అంటున్నారు. అయితే ప్రతి 10 మంది మధుమేహ బాధితుల్లో కనీసం 3 దానికి చికిత్స అనేది తీసుకోవట్లేదు. అంటే కొందరు మధుమేహం ఉంది అని కూడా తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి అవయవాలు దెబ్బతినడం ఇలా కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు చాలామంది ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించాల్సి వస్తుంది. దానివల్ల చాలామంది పేదరికంలోకి జారిపోవడం ఇలా కూడా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి. ఇంకా ప్రజలేమో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ట్రంప్ విజయం వెనుక. రీసెంట్గా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచారు కదా. అయితే ఆయన గెలవడానికి కారణాలు చూసుకున్నట్టయితే అమెరికాలో ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్, ఇంకా నిరుద్యోగం ఇవన్నీ ఎక్కువైపోతూ ఉన్నాయి కొంతకాలంగా. అయితే అమెరికా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వలస వచ్చిన వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలను తీసేసుకుంటున్నారు అని చెప్పి వలసల మీద వ్యతిరేకతతో ఉన్నారు చాలామంది. కానీ నిజానికి అక్కడ ఆర్థిక పరిస్థితులు దిగజారడానికి కారణం కోవిడ్. కానీ చాలామంది ప్రజలు వలసల మీద వ్యతిరేకతతో ఉన్నారు. ట్రంప్ వలసలకు వ్యతిరేకంగా స్టెప్స్ తీసుకుంటానని చెప్పి ప్రచారంలో చెప్పారు కదా, అందుకని ఆయనకి చాలామంది ఓట్లేశారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ద్రవ్యోల్బణం అనేది పెరుగుతూ ఉంది కదా. అయితే బైడెన్ ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ వల్ల అక్కడ ద్రవ్యోల్బణం ఇంకా నిరుద్యోగం కూడా తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఆ ఇంపాక్ట్ ప్రజలకు తెలియడానికి టైం పడుతుంది. ఆలోపే ఎలక్షన్స్ వచ్చేసాయి. ఇంకా ట్రంప్కి ఓట్లేసిన వాళ్ళు ఎవరంటే పితృస్వామ్య భావజాలం ఉన్నవాళ్ళు, అంటే ప్యాట్రియార్కియల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ట్రంప్కి ఓట్లేశారు. వీళ్ళు జెండర్ ఈక్వాలిటీని వ్యతిరేకించే వాళ్ళు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ట్రంప్ విజయానికి కారణమయ్యాయి. ఈ ఎడిటోరియల్ ఏవి ప్రసాద్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్.